హలో ఫ్రెండ్స్, బ్రష్ చేసేటప్పుడు బ్లడ్ ని చూసి ఎప్పుడైనా భయపడ్డారా? మీ నాలుకను ఇప్పుడే చెక్ చేసుకొని చూడండి. ఇలాగా నాలుక పైన తెల్లగా పసుపుగా పేర్కొని ఉందా? చిన్న వయసులోనే మీకు జుట్టు రాలడం గమనించారా? ఎప్పుడైనా నోట్లో ఇలాంటి పుండ్లు ఏర్పడి తినడానికి కష్టపడ్డారా? మీరు ఇలాంటి లక్షణాలను నార్మల్ అనుకుని వదిలేసి ఉంటారు కదా. కానీ మీరు అనుకున్నట్టు అవి నార్మల్ అయితే అసలు కాదు. మీ శరీరం ప్రమాదంలో ఉంది, ప్రమాదంలో పడబోతుంది అన్నప్పుడు ముందే మీకు ఇలాంటి లక్షణాలను అందిస్తుంది. వాటిని మనం గమనించక వదిలేస్తే మన శరీరంలో కొన్ని భాగాలు పాడైపోవచ్చు, ఎన్నో సమస్యలు తలెత్తవచ్చు. అయితే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఆ లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలు ఎప్పుడు ఎందుకు వస్తుంది, అలా వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి, ఎలాంటి విటమిన్స్ ని తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనేది క్లియర్ గా చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. నంబర్ 1, విటమిన్ సి డెఫిషియన్సీ. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చెరుకు తినేటప్పుడు, ఆ చెరుకు కొరికేటప్పుడు మీరు చాలా కష్టంగా భావించారా? లేదా చెరుకు కొరికేటప్పుడు మీ పళ్ళ దగ్గర రక్తం వచ్చిందా? అదంతా కాకుండా పళ్ళు తోమేటప్పుడు మీరు రక్తం రావడం ఎప్పుడైనా గమనించారా? ఆ రక్తం ఎక్కడ నుంచి వస్తుందో మీరు గమనించి ఉంటే అది మీకు తెలుస్తుంది. అది మీ చిగుల నుంచి వచ్చి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి లక్షణాలు మీకు ఉంటే మీ శరీరం విటమిన్ సి ని కావాలి అని అరిచి గోల పెడుతుంది. సో మీ బాడీలో విటమిన్ సి ని పెంచడానికి మీరు క్యాప్సికమ్, ఆరెంజ్, కివీ ఫ్రూట్స్, బ్లాక్ డేట్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని మీరు తరచుగా తింటూ ఉంటే మీ బాడీలో విటమిన్ సి పెరుగుతుంది. కానీ అతివేగంగా విటమిన్ సి పెరగాలి అంటే అడవి నెల్లికాయ తినవచ్చు, లేదా దాన్ని జ్యూస్ చేసుకొని తాగవచ్చు, లేదా అలాగే కొరికి తినవచ్చు. ఇది విటమిన్ సి ని అతి తొందరగా మీ బాడీలో పెంచుతుంది. రెండవది, కాల్షియం డెఫిషియన్సీ. ఫ్రెండ్స్, మీరు కూర్చునేటప్పుడు అలాగే నిల్చునేటప్పుడు మీ ఎముకల యొక్క జాయింట్స్ లో నుంచి క్రాకింగ్ సౌండ్స్ వినబడడం ఎప్పుడైనా గమనించారా? అలా అయితే మీ శరీరంలో కాల్షియం లెవెల్స్ చాలా తక్కువగా ఉంది అని అర్థం. ఇలాంటి లక్షణాలు మీరు గమనిస్తే అతి త్వరలో మీకు మోకాల నొప్పి వంటి సమస్యలు ప్రారంభమవుతాయి. మోకాల నొప్పి 40 నుండి 50 ఏళ్ల వయసులోనే రావాలి అని లేదు. మీ బాడీలో కాల్షియం తక్కువ ఉంటే 20 నుండి 25 ఏళ్ల వయసులో కూడా రావచ్చు. మీరు కాల్షియం పెంచాలి అంటే పాలు, పన్నీర్ అండ్ చీజ్, బాదం, బ్రోకలీ, స్వీట్ పొటాటో వంటి బెస్ట్ ఫుడ్స్ ని మీరు తినాలి. వాటిని మీరు తింటూ ఉంటే మీ బాడీలో కాల్షియం ఈజీగా గ్రోత్ అవుతుంది. లేదు నాకు త్వరగా కాల్షియం లెవెల్స్ పెరగాలి అనుకుంటే దానికి కూడా సింపుల్ అయిన మార్గం ఉంది. సున్నముని కొద్దిగా తీసి పెరుగులో కలుపుకొని తింటే మీ శరీరంలో కాల్షియం లెవెల్స్ త్వరగా పెరుగుతాయి. మూడవది, బయోటిన్ డెఫిషియన్సీ. ఫ్రెండ్స్, మీలో చాలా మంది చేతి గోర్లను పెంచడానికి ట్రై చేసి ఉంటారు. అయితే కొంతమంది ఆ గోర్లు కొద్దిగా పెరిగిన వెంటనే ఆటోమేటిక్ గా విరిగిపోతూ ఉంటాయి. అయితే చేతిలో లేదా కాళ్లలో అయినా సరే మీడియం లెవెల్ కి పెరిగిన వెంటనే వాటంతటా అవే విరిగిపోతూ ఉంటాయి. అలాంటి సమస్య మీకు ఉంటే మీ శరీరంలో బయోటిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంది అని అర్థం. గోర్లు ఒకటే కాదు, మీకు చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడం లాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు బయోటిన్ డెఫిషియన్సీ ఉంది అని అర్థం. మీ బాడీలో బయోటిన్ లెవెల్స్ ని పెంచడానికి గుడ్డులోని ఎల్లో పార్ట్ ని చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వైట్ మష్రూమ్స్ కూడా తినవచ్చు. లేదా త్వరగా బయోటిన్ లెవెల్స్ పెంచడానికి పెరుగులో కొంచెం బెల్లం కలిపి తినండి. అది మిగతా వాటి కంటే బయోటిన్ లెవెల్స్ ని త్వరగా పెంచుతుంది. నాలుగవది, జింక్ డెఫిషియన్సీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ గోర్లని చెక్ చేసుకోండి. మీ గోర్ల పైన ఇలాంటి వైట్ స్పాట్స్ ఉంటే మీ శరీరంలో జింక్ తక్కువ ఉంది అని అర్థం. ఈ జింక్ తక్కువ ఉంటే మీ మెమొరీ పవర్ తక్కువగా ఉంటుంది. అది కాకుండా మీ శరీరంలో టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటుంది. మీ టెస్టోస్టెరాన్ తక్కువగా ఉంటే మీకు డిప్రెషన్ ఏర్పడుతుంది, మజిల్ గ్రోత్ ఉండదు, మీకు బియర్డ్ గ్రోత్ తక్కువగా ఉంటుంది, అలాగే మీకు ప్యాచ్ బియర్డ్ ఉంటుంది. అలాగే మీరు లైంగిక వాటిల్లో చాలా వీక్ గా ఉంటారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది టెస్టోస్టెరాన్ ఎంత ముఖ్యమా అని. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అధికంగా అవ్వాలి అంటే జింక్ మీ బాడీలో ఉత్పత్తి అవ్వాలి. అందుకు బాదం, పిస్తా, నట్స్ లాంటివి మీరు తినడం ప్రారంభించాలి. అలా కాకపోతే మొలకలు వచ్చిన గింజలు వంటివి తినడం ప్రారంభించాలి. నెంబర్ 5, విటమిన్ B12 డెఫిషియన్సీ. మీ నోట్లో లేదా నాలుక పైన అయినా ఇలాంటి పుండ్లు గాని ఏర్పడితే విటమిన్ B12 మీ శరీరంలో తక్కువగా ఉంది అని తెలుసుకోండి. ఇలా నోట్లో పుండు ఉంటే ఏదైనా ఆహారం తినడానికి ఇబ్బంది అవుతుంది. ఎలాంటి ఫుడ్ అయినా సరే మనకు తినడానికి చాలా కారంగా ఉంటుంది.
అయితే ఇలా పుండ్లు అధికంగా ఉంటే జంక్ ఫుడ్ తినే వాళ్ళకి, అలాగే అధికంగా స్పైసీ ఫుడ్ మసాలా ఆహారం తినే వాళ్ళకి తరచుగా వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు పండ్లు మరియు ఆకుకూరలు ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి. మీరు ముఖ్యంగా మీ ఇంట్లో చేసే వంటల్లో ఉండే కూరగాయలు తప్పకుండా తింటే అది త్వరగా నయమవుతుంది. అలాగే ఈ పుండ్లు రావడానికి విటమిన్ B12 లోపం కారణం. అందుకు మీరు మాంసాన్ని మెయిన్ గా తీసుకోవాలి. ముఖ్యంగా లివర్ ఇంకా కిడ్నీని అసలు వదలవద్దు. అలాగే డైరీ ప్రొడక్ట్స్ కూడా విటమిన్ B12 లోపానికి మంచి ఆహారాలు. నంబర్ 6, ఐరన్ అండ్ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ. మీ గోర్లపై నిలువుగా గీతలు ఉన్నాయా? మీ ముఖం రంగు తగ్గుతుంది అని భావిస్తున్నారా? మీ పెదాల రంగు చెడిపోతుంది అని భావిస్తున్నారా? అలాంటప్పుడు మీ శరీరంలో ఐరన్ అండ్ హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువగా ఉంది అని అర్థం. ఇనుము పాత్రలను మీ ఇంట్లో ఉపయోగిస్తే వంట చేయడానికి కావచ్చు, లేదా స్నానం చేయడానికి, వేడి నీళ్లు కాచుకోవడానికి అయినా సరే మీ బాడీలో ఐరన్ లెవెల్స్ ని పెంచుతుంది. కానీ ప్రెసెంట్ అన్నిటికీ నాన్ స్టిక్ లేదా ప్లాస్టిక్ యూజ్ చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి వీటిని తక్కువ చేసి ఆ కాలంలో యూజ్ చేసే ఇనుము పాత్రలను యూజ్ చేస్తే ఐరన్ లెవెల్ పెరుగుతుంది. అది ఇప్పుడు ఇంపాసిబుల్ కాబట్టి మాంసం, సోయాబీన్స్, ఫ్రూట్స్, పంకిన్ సీడ్స్, బ్రోక్లీ, ఆకుకూరలు లాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే హిమోగ్లోబిన్ ని పెంచడానికి మీరు ఎక్సర్సైజ్ వంటివి చెయ్యాలి. అలాగే శరీరం మొత్తం ఆయిల్ మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా ఇవన్నీ ఎంత ముఖ్యమని చెప్తున్నారో మన శరీరానికి మసాజ్ కూడా అంతే మరీ ముఖ్యం. కుదిరితే అది పాటించడానికి ట్రై చేయండి. విటమిన్ E డెఫిషియన్సీ. విటమిన్ E మీ శరీరంలో తక్కువగా ఉంటే మజిల్ కాంప్లెక్స్ ఏర్పడతాయి. అంటే కండరాలు పట్టేయడం, కండరాలు తిమ్మిర్లు. ఇది మామూలుగా విటమిన్ E తక్కువ ఉండే వాళ్లకు వస్తుంది. సో విటమిన్ E పెంచడానికి బాదం, పీనట్స్, కివి లాంటివి తీసుకోవచ్చు. లేదా బాదం నూనె, ఆలివ్ నూనె, సన్ఫ్లవర్ నూనె ఇలాంటి ఆయిల్ ని మీ ఆహారంలో చేర్చుకుంటే విటమిన్ E లెవెల్ త్వరగా పెరుగుతుంది. ఓరల్ థ్రష్ ఆర్ ఈస్ట్ ఓరల్ గ్రోత్. త్వరగా అద్దం ముందుకు వెళ్లి మీ నాలుకను చూడండి. మీ నాలుక పైన ఇలాంటి తెల్లగా పసుపుగా లేయర్ ఏర్పడింది అంటే దాని ఈస్ట్ ఓరల్ గ్రోత్ ఆర్ ఓరల్ థ్రష్ అని అంటారు. ఇలా నాలుక, చంప లోపల, చిగుళ్ళు, నోటి పైభాగం ఇంకా గొంతులో కూడా కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే నోటిలో సహజంగా తక్కువ మొత్తంలో ఉండే కాండియా ఆలిబ్కాన్స్ అనే ఫంగస్ అధికంగా పెరగడం వల్ల నోటిలో ఇలా వస్తుంది. అయితే కొన్ని అంశాలు దీన్ని పెరుగుదలకు ప్రేరేపిస్తాయి. అందులో మొదటిది వీక్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ. అలాగే ఎక్కువ కాలం లేదా తరచుగా యాంటీబయోటిక్స్ వాడడం వల్ల నోటిలోని సహజ బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటుంది. అప్పుడు ఫంగస్ పెరగడానికి అవకాశం కలుగుతుంది. అలాగే డయాబెటీస్, హైబ్రిడ్ షుగర్ లెవెల్స్ ఫంగస్ పెరగడానికి అనుకూల పరిస్థితులను కల్పిస్తాయి. అలాగే నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలా రాకుండా ఉండాలి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. అందుకోసం మీరు ఆకుకూరలు, సిట్రస్ ఫ్రూట్స్, నట్స్, పెరుగు, స్వీట్ పొటాటోస్ ముఖ్యంగా తీసుకోండి. అలాగే పపాయ, హనీ, మష్రూమ్స్ అండ్ జింజర్ కూడా చాలా మంచిది. అలాగే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ వైట్ ప్యాచెస్ ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. రోజుకు 2 సార్లు పళ్ళును తోముకోవడం చాలా మంచిది. అలాగే చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, పానీయాలు తీసుకోవడం తగ్గించాలి. అలాగే నీళ్లు చాలా ఎక్కువగా తాగాలి. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో వల్ల మీరు కొత్త విషయాలు నేర్చుకొని ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.